మన మిద్దె తోటలో చాలా సులభంగా పెంచగలిగే మొక్కల్లో టమాటా మొక్కలు ఒకటండి. సో ఈరోజు ఈ వీడియోలో నేను టమాటా మొక్కలను పెంచడానికి కొన్ని టిప్స్ షేర్ చేసుకుంటాను. సో నమస్తే అండి, నా పేరు రూప. వెల్కమ్ టు మై ఛానల్. టమాటాలకి బెస్ట్ సీజన్ వింటర్ అండి. మనకు వింటర్లో కాపు ఎక్కువ చూస్తుంటాము. అలాగే మనం సంవత్సరం పొడవునా మనము ఈ టమాటాలను కాపు తీసుకోవచ్చు. సో మొదటగా మనం సీడ్స్ గురించి మాట్లాడుకుంటే మనం టమాటా మొక్కలను రెండు రకాలుగా పెంచవచ్చు అండి. ఇలా మనం బయట సీడ్స్ కొనుక్కొని వచ్చి వేసుకోవచ్చు, లేదా మనకు నచ్చిన టమాటా పండును తీసుకొని దీన్ని కట్ చేసి దానిలోని విత్తనాలు వేయడం ద్వారా కూడా మనకు టమాటా మొక్కలు పెరుగుతాయి. ఈ సీడ్స్ని మనం నారు పోసుకోవచ్చు, లేదా విడివిడిగా విత్తనాలను కూడా పెట్టుకోవచ్చు అండి. సో నెక్స్ట్ ట్రాన్స్ప్లాంట్ అండి. మనం ఎప్పుడైనా సరే మొక్కలను ఒక 6 నుంచి 8 ఇంచులు మొక్క పెరిగినాకనే మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలండి. అలాగే మనం బలమైన మొక్కలను మాత్రమే తీసి ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి. అది కూడా ఈవినింగ్ టైమింగ్స్లో మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి. ఎందుకంటే మార్నింగ్ పూట ఇప్పుడు ఎండ తగలడం వల్ల ట్రాన్స్ప్లాంట్ షాక్ అనేది తగులుతుంది. సో అలాగే మనం మొక్కను ఏ విధంగా నాటుకోవాలి అంటే, మనకు ఈ కింది నుంచి వేర్లు కాకుండా కనీసం 2-3 కొమ్మలనన్నా మనం సైడ్ బ్రాంచెస్ని ఆకులను తీసేసి మనకు కొంచెం లోపలికి డీప్గా నాటుకోవడం వల్ల ఏమవుతుందంటే మొక్కకి వేరు ఎక్కువగా వస్తుంది. ఎక్కువ రావడం వల్ల మట్టిలో ఉండే న్యూట్రిషన్స్ అన్నీ ఈ వేరు ద్వారా మొక్కకు అందుతాయి. దాని ద్వారా ఏంటంటే మొక్క బలంగా పెరుగుతుంది. సో మనం ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు టమాటా మొక్కలని మొక్క కాకుండా వేరు భాగానికి కాకుండా ఒక 2-3 ఇంచులు లోపలికి మనం డీప్గా నాటుకోవాలి. టమాటా మొక్కల్లో మెయిన్గా ఈ సక్కస్ రిమూవ్ చేస్తాము మనం. సో మనకి ఇక్కడ ఆకుకు కాండానికి మధ్యలో ఇవి పెరుగుతాయండి సక్కస్. ఇవి రిమూవ్ చేయడం వల్ల ఏంటంటే మనకు టమాటా సైజ్ అనేది పెరుగుతుంది. ఇది మీకు ఆప్షనల్ అండి. అలాగే మనకు ఈ సక్కస్ని తొలగించినాక మనం తిరిగి మళ్ళీ నాటితే ఈ మొక్క పెరుగుతుందండి. టమాటా మొక్కలకు మనం పెరిగే క్రమంలో వీటికి మనం సపోర్ట్ అనేది ఇస్తూ ఉండాలండి. ఇవి పెరుగుతున్న కొద్దీ పడిపోతూ ఉంటాయి. వీటి యొక్క బ్రాంచెస్ మనకు స్ట్రాంగ్గా ఉండవు. సో మనం ఏం చేయాలంటే వీటికి సపోర్ట్గా మనం కర్ర సహాయంతో కానీ, లేదా మనం పందిరి కూడా మనం ఈ టమాటా మొక్కలకు పందిరి వేసి మనం తాడుతో బిగించి పైన కట్టేయడం ద్వారా కూడా ఈ మొక్కలు అనేది పడిపోకుండా మొక్కలు బలంగా ఉంటాయండి. సో నెక్స్ట్ సన్లైట్ అండి. టమాటా మొక్కలకు ఎండ మాత్రం బాగుండాలండి. కనీసం మనం 6 నుంచి 8 గంటలు డైరెక్ట్ సన్లైట్ టమాటా మొక్కలకు అవసరం అవుతుంది. సో నెక్స్ట్ వాటరింగ్ అండి. టమాటా మొక్కలకు వాటరింగ్ చాలా ఇంపార్టెంట్. మనం డైలీ వాటర్ ఇవ్వాల్సి ఉంటుంది. మన టమాటా మొక్క యొక్క సాయిల్ ఎప్పుడూ మాయిస్ట్గా ఉండేటట్లు చూసుకోవాలి. అలాగే ఎండాకాలంలో మనం 2 సార్లు ఇవ్వాల్సి వస్తుంది. అలాగని మనం వాటర్ ఎక్కువ పోస్తే పూత రాలిపోవడం, లేదా మనకు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ వస్తుంటాయండి. ముఖ్యంగా ఆకుముడత, వింటర్లో మనకి వాటర్ ఎక్కువ పోయడం వల్ల ఆకుముడత తెగుళ్ళు వస్తుంటాయి. సో నెక్స్ట్ పాలినేషన్. టమాటా మొక్కల్లో పాలినేషన్ జరగాలి అంటే మనం ముఖ్యంగా టమాటా మొక్కల పక్కల కానీ మన గార్డెన్లో కంపల్సరీ మన పూల మొక్కలు అనేది పెంచాలండి. పూల మొక్కలు పెంచడం వల్ల ఈ బటర్ఫ్లైస్, బీస్ని అట్రాక్ట్ చేస్తాయి. సో దీని ద్వారా మనకు ఈ పాలినేషన్ సమస్య అనేది ఉండదండి. సో ఫర్టిలైజర్స్. సో మన టమాటా మొక్కకి ఫర్టిలైజర్స్ అండి వారానికి ఒకసారి మనం ఫర్టిలైజర్స్ ఇవ్వాల్సి వస్తుంది. మనం ఈ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఏమేమి ఇవ్వచ్చు అంటే వర్మీ కంపోస్టు, ఎప్సమ్ సాల్ట్, సీవిడ్ ఎక్స్ట్రాక్ట్, బోన్ మీల్, ఇవి కూడా ఇవి ఇవ్వడం వల్ల మొక్క చాలా బలంగా పెరుగుతుందండి. బోన్ మీల్ ముఖ్యంగా టమాటా మొక్కల్లో కాల్షియం డెఫిషియన్సీ రాకుండా చూస్తుంది. టమాటా మొక్కల్లో వచ్చే పెస్టులు అండి ముఖ్యంగా మనకి మిల్లీ బగ్స్, లీఫ్ మైనర్, అలాగే అఫిడ్స్, లేదా ఆకుముడత, వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల ఆకుముడత తెగుళ్ళు, ఇలా ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయండి. వీటికి మనం ఒకటే అండి, మనం స్టార్టింగ్ చూసినప్పుడే ఇలా వేళ్ళతో నలిపేయడం ద్వారా మనం తగ్గించవచ్చు. అలాగే మనం ఎవ్రీ వీక్ మనకు పెస్టులు ఉన్నా లేకున్నా వారానికి ఒకసారి నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకోవాలండి. సో ఈ మొక్కలు కాపు అయిపోవడానికి వచ్చాయండి. ఆల్రెడీ ఒకసారి అయిపోయి మళ్ళీ ఇలా పెరుగుతుంది. సో అందుకని ఉంచేసాను. సో నాకు 2 టైమ్స్ ఇచ్చింది కాపు.
సో ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నమస్తే.